ఆయన్ని పక్కన నిలబెడితే చాలు, ఆటోమేటిక్గా నీకేమవుతుంది, రావాల్సిన అందమంతా వచ్చేస్తుంది. మొదటి వచనం దగ్గర ఆగిపోయావా? మొదటి అధ్యాయం 6వ వచనం దగ్గర కృంగిపోయినావు. మొదటి అధ్యాయం 6వ వచనం దగ్గర బాధపడుతూ ఉన్నావు. ప్రారంభంలో బాధపడుతున్నావు, దుఃఖపడుతున్నావు, ఏడుస్తున్నావు. అది లేదు, ఇది లేదు, అలా అన్నారు, ఇలా అన్నారని వెయిట్ అండ్ సీ. 6వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేసరికల్లా ఎవరైతే నల్లనిది, అది, ఇది, ఇది అని మాట్లాడారో వాళ్ళే ఏమని మాట్లాడుతున్నారు? స్త్రీలలో ఇంకొక నీకు మైండ్ బ్లాక్ అయ్యే వచనం చదివినా, పరమగీతం 8వ అధ్యాయం 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవతే అని రాయబడింది అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రియుని మీద ఆనుకొని వచ్చేది ఎవరు? హలో, షోలమితి కాదా? ఎవరు? షోలమితే. మొదటి అధ్యాయంలో చులకన చేయబడినామే, మొదటి అధ్యాయంలో హేళన చేయబడినామే, గుర్తింపు లేనామే, గౌరవం లేనామే. 6వ అధ్యాయంలో సుందరైందట. 8వ అధ్యాయంకి వచ్చేటప్పటికల్లా ఎక్కడుందంట? ప్రియుని మీద. అది నీ రేంజ్. కొట్ట దేవునికి మహిమ కలుగును గాక. నీ రేంజ్ ఏంటో తెలుసా? గేట్ దగ్గర కాదు, ఊరు బయట కాదు, ఎక్కడో మూలన కాదు, ప్రియుని మీద ఆనుకొని ఒకరోజు వస్తావు నువ్వు. ఆ ప్రియుడు ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. కొట్టు కొట్టు కొట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రియుని మీద ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంకొక ఆమెను తీసుకొచ్చేదేట కాదు, ఆ నల్ల